హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు ఈ ప్రోడక్ట్ మీకు ఇంతకుముందు చూపించాను కదా, ఎలక్ట్రిక్ ఐబ్రో ట్రిమ్మర్ అనమాట. సో ఇది కొన్నప్పుడైతే నేనైతే ఐబ్రోస్ చేయించుకున్నాను, అందుకనేసి ఆ రోజైతే ఇది వర్క్ అవుతుందా లేదా అని మీకు చూపించలేకపోయాను. సో ఇప్పుడైతే చూడండి ఎక్స్ట్రాస్ అయితే బాగా వచ్చేసినాయి అనమాట. సో మనం ఇప్పుడు ఇది వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేసుకుందాము. చూడండి, ఆల్రెడీ నేనైతే దీన్ని అన్బాక్సింగ్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను అనమాట మన ఛానల్లో. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దీనికి కోడ్ ఏవైనా కావాలన్నా కూడా దాంట్లో కామెంట్ చేయండి, నేనైతే ప్రొవైడ్ చేస్తాను. చూడండి, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది అంటే ఈ చమ్కీలు ఉన్నాయి కదా, చూడడానికి చాలా బాగుందన్నమాట. దీనికి మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ వైర్ అనేది కూడా ప్రొవైడ్ చేశారనమాట. మన అడాప్టర్కి అడాప్ట్ చేసుకొని మనమైతే దీనికి ఛార్జింగ్ పెట్టుకొని నేను నా ఐబ్రోస్ మీద ట్రై చేసి చూపిస్తాను, వర్క్ అవుతుందా లేదా. ఉండండి ఒక నిమిషము, మీకు ఈ ఎక్స్ట్రాస్ వీడియోలో కనిపిస్తుందో లేదో జూమ్ చేసి. బాగా వచ్చేసినాయండి ఎక్స్ట్రాస్. చూడండి, నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇలా నామ్ బొట్టు పెట్టుకోవడము. ఎలా ఉంది ఫ్రెండ్స్ నా ఫేస్కి? సో ఇప్పుడైతే దీని మీద ప్రయోగాలు చేద్దాం. సో వర్క్ అవుతుందా లేదా, 250 వేస్టా మరి. మనకి ఆన్ చేస్తే ఇలా సౌండ్ వస్తుంది, ఆన్ అండ్ ఆఫ్. ఇది సో నాకైతే కెమెరాలో చూసి చేసుకోవడానికి కావట్లేదు. సో నేనైతే ఇప్పుడు అద్దం తీసుకొని చేసి మీకు చూపిస్తాను అనమాట. అడాప్టర్తో మనం ఛార్జింగ్ పెట్టుకొని దీన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చండి. నేనైతే చూడండి మీకు ఇలా నేను లైవ్లోనే చూపిస్తున్నాను అనమాట, మీకు డెమో అనమాట. ఇది వర్క్ అవుతుందా లేదా అని. నాకైతే 100% ప్రతి ఒక్క లేడీస్ దగ్గర ఉండవలసినటువంటి ప్రోడక్ట్ అన్నమాట. చాలా బాగా నీట్గా ఐబ్రోస్ అనేది షేప్ అనేది చేసుకున్నాను నేను. మీరు ప్రతి నెల బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఐబ్రోస్ చేయించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఇలాంటి ప్రోడక్ట్ ఒకటి కొని పెట్టుకోండి. నేనైతే 2 years నుంచి చూస్తున్నాను, కానీ తీసుకుందామని. సో వర్క్ అవ్వకపోతే మళ్ళీ మనం రిటర్న్ పెట్టుకోవచ్చు మీషోలో అయితే అని చెప్పేసి ఈసారి ఇంకా ఒక 4 months మనము ఆ బ్యూటీ పార్లర్కి వెళ్ళలేదు అనుకొని ఆ అమౌంట్ పెట్టేసినామంటే ఎప్పటికీ మనకు ఉంటుంది కదా అనేసి ఇలా నేనైతే ఈ ఐబ్రో ట్రిమ్మర్, ఎలక్ట్రిక్ ఐబ్రో ట్రిమ్మర్ని నేను మీషోలో పర్చేస్ చేశాను అనమాట. సో చూడండి, ఇదైతే మనము సింపుల్గా ఎటువంటి పెయిన్ లేదండి. చూడండి, ఈజీగా మనంతకు మనమే ఇలా మిర్రర్లో చూసుకుంటూ చాలా నీట్గా చేసుకోవచ్చు అనమాట. ఒకసారి బ్యూటీ పార్లర్కి వెళ్ళి మనము ఐబ్రో షేప్ అనేది చేసుకొచ్చేసినామంటే మళ్ళీ తర్వాత ఎక్స్ట్రాస్ తీసుకోవడానికి మనమైతే బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిన పని లేదండి. ఎవ్రీ మంత్ 50 రూపీస్ అండి. ఇక్కడ మాకైతే వీకోటాలో ఇక్కడ మా చుట్టుపక్కల ఏరియాలో 50 రూపీస్ తీసుకుంటారన్నమాట ఐబ్రోస్కి. మీ ఏరియాలో ఎంత తీసుకుంటారో కామెంట్ చేయండి. నాకైతే ఇలా ఎవ్రీ మంత్ అంటే ఒకసారి చేసుకుని అలవాటు అయిపోయింది అనుకోండి, మళ్ళీ చేసుకోకపోతే బాగుండదు. ఈ మధ్య ఒక 6 months చేయకుండా వదిలేసాను. సో నాకే నా మొహం చూసుకోలేకపోయాను అనమాట. సో అందుకనేసి నేను మళ్ళీ ఒకసారి వెళ్ళి ఐబ్రో చేయించుకున్నాను అనమాట. ఇంత కాలేజ్కి వెళ్ళేటప్పుడు అయితే ఎవ్రీ మంత్ చేసుకునేదాన్ని. సో అప్పుడైతే ఇంత టాలెంట్ లేదనమాట. చూడండి ఎంత క్లీన్గా ఎక్స్ట్రాస్ అనేవి రిమూవ్ అయిపోయినాయో మనకు. చూడండి, మీకు నేను అదే పనిగా జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను అనమాట. చూడండి, ఆ పక్క చేసుకున్నాను కదా, ఈ పక్క చేసుకోని వైపు చూడండి ఎక్స్ట్రాస్ ఎంత బాగా క్లీన్గా కనిపిస్తూ ఉన్నాయో.
సో ఇలా ఉన్నా కూడా మనము ఇంత నీట్గా చేసుకోవచ్చు. మీకు చేసుకున్న వైపు చేసుకోకుండా ఉండే వైపు రెండు పక్కల మీకు డిఫరెన్స్ బాగా తెలిసిపోతూ ఉంటుంది. ఎక్కడైనా మీకు లైట్గా ఎక్కడైనా ఒక హెయిర్ ఉంది అనుకున్నా కూడా మళ్ళీ మీరు నిదానంగా చేసుకోవచ్చండి. నేనైతే మీకోసము వీడియో కోసమని ఫాస్ట్గా చేసుకున్నాను అనమాట. మనకైతే ఎటువంటి పెయిన్ ఉండదండి. 100% నేను హామీ ఇస్తున్నాను. ఎటువంటి పెయిన్ ఉండదు. ఏమంటే మిషన్ ఆన్ చేసుకున్నప్పుడు లైట్గా గోరువెచ్చగా హీట్ అనేది ఉంటుందన్నమాట. సో అంతే తప్పించి మనకి ఐబ్రో చేసుకున్నప్పుడు మనకి ఎంత పెయిన్ ఉంటుంది కదా. సో ఇదైతే మనకి 0% పెయిన్ అండి. అస్సలు పెయిన్ లేదనమాట. సో నేనైతే ఒక సైడ్ చేసుకునేసాను. ఇది రెండో సైడ్ అనమాట. రెండో సైడ్ కూడా మనము ఒకే హ్యాండ్తో కూడా చేసుకోవచ్చు. చాలా క్లీన్గా మనం ఫేస్ మొత్తం కూడా హెయిర్ రిమూవల్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. దీనికి ఇంకొక లిడ్, ముందర లిడ్ కూడా ఇంకొకటి ఇచ్చారనమాట. మనము ఇక్కడ గడ్డం దగ్గర, చిన్న మీద ఫేస్ అంతా కూడా మనం తీసుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా వచ్చిందో చూడండి. ఇంతకుముందు మీరు బిఫోరు ఐబ్రోస్ చేసుకోకముందు, బిఫోర్ ఆఫ్టర్ ఒకసారి చెక్ చేసుకోండి వీడియోని ఫాస్ట్ చేసి. చూడండి ఎంత క్లీన్గా ఉంది కదా. నేనైతే దీనికి ఈ ట్రిమ్మర్కి ఫిదా అయిపోయాను అనమాట. సో మీకు ఈ ట్రిమ్మర్ కొనుక్కోవాలి అనుకుంటే కామెంట్ చేయండి. నేనైతే ఈ ప్రోడక్ట్ కోడ్ అయితే మీకు నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఒకవేళ పెట్టలేదన్నా మీరు కామెంట్ చేశారంటే నేను ఖచ్చితంగా మీకు ఇది అనేది పిన్ కోడ్ అనేది ఇస్తానన్నమాట. చూడండి నా ఫేస్లో చిన్నప్పటి నుంచి కూడా నాకు ఎప్పుడు పింపుల్స్ అనేది ఉండవండి. బట్ ఇప్పుడు ఒక 1 మంత్ బ్యాక్ చూడండి ఇక్కడ స్టిక్కర్ పెట్టే చోట అట్లా 2 పింపుల్స్ వచ్చాయన్నమాట. ఇప్పుడైతే అవి కొంచెం బ్లాక్గా అవంటి గిల్లేసానమాట. సో అవి బ్లాక్గా కనిపిస్తున్నాయి. సో మన వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మంచి వీడియోలకు మన ఛానల్ వాచ్ చేయండి.